ఇంగ్లీష్ మాట్లాడడానికి భయపడుతున్నారా? అయితే మీకోసమే ఈ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. అమ్మ జీవితంలో పెళ్లి ఒక్కసారే జరగాలి అని అంటూ ఉంటారు. ఇప్పుడు అయితే అది ఆ పక్కన పెట్టేస్తే అంటే ఒక్కసారి పెళ్లి చేసుకుంటే పెటాకులు ఎక్కువ అయిపోతూ ఉన్నాయి అన్నమాట. సో ఇంకా ఆల్మోస్ట్ ఎవరైనా నెక్స్ట్ లైఫ్ కావాలి అనుకునే ఈ సెకండ్ మ్యారేజ్ లోకి ఎంటర్ అవుతారు. అయితే చాలా మంది చాలా తక్కువ మందే చాలా జాగ్రత్త పడతారనమాట. ఎక్కువ మంది ఆల్రెడీ ఫస్ట్ మ్యారేజ్ లో వాళ్ళు నరకం అనుభవించుంటారు, మోసపోయి ఉంటారు. మళ్ళీ రెండో మ్యారేజ్ లో కూడా అలా మోసపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నిజంగా ఒక రెండవ వివాహం చేసుకునేటప్పుడు ఎలాంటి క్లారిటీ ఉండాలి? అది ఆడ కానీ మగ కానీ. సో సెకండ్ మ్యారేజ్ అంటే మీరు అన్నట్టుగానే రెండవ వివాహము. దాంట్లో ప్రధానంగా ఎవరంటే క్లారిటీగా ఉండాల్సింది స్త్రీ పురుషులు ఇద్దరు క్లారిటీతో ఉండాలి. అంటే ఫస్ట్ మ్యారేజ్కి అయితే పెద్దలు వాళ్ళు ఉంటారు, వాళ్ళు అన్ని సంబంధాలన్నీ మాట్లాడుకుంటారు, అటువైపు ఇటువైపు ఫ్యామిలీ మంచిదాని. సో వీళ్ళు ఆల్రెడీ అన్ని చూసిన వాళ్ళే. సో ఇప్పుడు ఏమిటంటే ఏదో కారణాల వల్ల అంటే భార్య కానీ భర్త కానీ ఆరోగ్య కారణాలతో చనిపోయినా, లేకపోతే ఇద్దరికి మనస్పర్ధలు వచ్చి విడిపోయినా, లేకపోతే అతనికి ఆమెకు సరిపోక ఇంకా నేను అతనితో ఉండనని నిర్ణయం తీసుకున్నా, లేదు అతనికి ఏదైనా ఆరోగ్య కారణాల వల్ల ఇంకా నేను ఉండలేను, నాకు హ్యాపీగా లేదు నా లైఫ్ అనుకున్నా కూడా విడాకులు తీసుకుంటున్నారు. సో కాబట్టి మళ్ళీ సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఇవన్నీ కూడా మనసులో పెట్టుకోవాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మళ్ళీ మీరు ఎవరితోనైనా స్థిరపడాలి అనుకో, జీవితంలో మళ్ళీ ప్రయాణం కొనసాగించాలి అనుకున్నప్పుడు ఇది వరకు మీరు ఎందుకు విడాకులు తీసుకున్నారు, ఎటువంటి కారణాల వల్ల మీకు ఈ రోజు మళ్ళీ సెకండ్ మ్యారేజ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అనేది కంపల్సరిగా ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ కంపల్సరిగా గుర్తుపెట్టుకోవాలి. సరే ఇద్దరు కలిసి ఒకవేళ ఇద్దరికి పిల్లలు ఉన్నారనుకోండి, అటువైపు ఇటువైపు, సరే ఈ పిల్లల బాధ్యత ఏంటి, ఎవరు చూసుకోవాలి ఆ పిల్లలను? మళ్ళీ రేపు పొద్దున మనకు పెళ్లి అయిన తర్వాత మళ్ళీ మనం పిల్లల కోసం ప్లాన్ చేసుకోవాలా వద్దా? ఒకవేళ వద్దు అనుకుంటే మరి ఇతని పిల్లల్ని ఆమె పిల్లలను వీళ్ళిద్దరు ఆమె ఇతను మరి వాళ్ళ ఇద్దరికి పుట్టిన పిల్లల్లాగా చూసుకుంటే అంటే అంత పెద్ద మనస్సు ఉందా? అది కూడా క్లారిటీ ఉండాలండి. అదే పిల్లల దగ్గరే పిల్లలు వచ్చిందంతా పిల్లల దగ్గరే ప్రాబ్లం. సో ఫస్ట్ ఏం చెప్తారంటే, ఇప్పుడు సపోజ్ ఒక అతనికి ఆవిడంటే చాలా ఇష్టం ఉండొచ్చు, సరే ఆమె బ్యాక్గ్రౌండ్ తెలిసి ఎందుకు విడిపోయిందో అవన్నీ తెలుసుకొని కూడా సరే నాకు కూతురు ఉంది అంటే పర్లేదు, నీ కూతురు నా కూతురే అని చెప్పుకొని ఆ తొందరలో పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ ఏంటంటే అదంటే పొయ్యి మీద నుంచి పెన్నం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టుగా మళ్ళీ ఈ అమ్మాయికి మళ్ళీ ప్రాబ్లమ్స్ మొదలైతాయి. సో ప్రాబ్లమ్స్ ఎప్పుడంటే అంటే తల్లి ఎప్పుడైనా సరే అండి, సొంత భర్త సొంత తండ్రే పిల్లల్ని ఏమన్నంటే తల్లి ఓర్చుకోలేదు, తను ఒక దెబ్బ కొడుతుంది, తను ఒక మాట అంటుంది, కానీ తన తండ్రి అంటే తన భర్తే పిల్లల తండ్రి ఒక మాట గట్టిగా అంటే ఆమెకి ఏడుపు వచ్చేస్తుంది. అదే తల్లి మనస్సు. సో అలాంటిది అసలు సంబంధం లేని వ్యక్తి, అఫ్ కోర్స్ నువ్వు అతన్ని జీవితంలోకి ఆహ్వానించావు, నీ భర్తే, కానీ ఆ అమ్మాయితో గానీ అబ్బాయితో కానీ ఎటువంటి సంబంధం లేని వ్యక్తి రేపొద్దున చిరాకు పడ్డా, రేపొద్దున ఒక మాట అన్నా మరి నీవు అది తీసుకుంటే ఇది కూడా ఉండాలి. సో అలాంటి క్లారిటీ ఉన్నప్పుడు మాత్రమే మీరు పెళ్లి చేసుకోండి. సో జనరల్ గా చాలా మంది ఏమంటారంటే, ఒక అమ్మాయి ఉందండి, ఒక అబ్బాయి ఉందండి, ఈ అమ్మాయిని చూసుకొని నేను జీవితంతో గడుపుతాను, నాకు ఇక పెళ్లి అవసరం లేదని చాలా మంది వాళ్ళు ఒంటరిగా ఉండిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. లేదు సరే సమాజంలో మీకు తెలుసు ఒంటరిగా అంటే సింగిల్ పేరెంట్ కు మరి ముఖ్యంగా ఆడవాళ్ళకు ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో మనకు అందరికీ తెలుసు. సో వాటి గురించి మనం మాట్లాడుకుంటే బోలెడన్ని ఉన్నాయి మనకి. సో కాబట్టి ఇదేంటంటే అంటే మరి ముఖ్యంగా అండి ఆడవాళ్లకు పిల్లలుంటే ఆ చేసుకుండే భర్తకు లేకపోతే మరి ఆమె పిల్లల్ని తన పిల్లలుగా చూసుకోవాలి అంటే ఒక అంటే దేవుడు లాంటి మనసు ఉంటేనే అతను తన పిల్లల్ని యాక్సెప్ట్ చేస్తాడు. నాకు తెలిసిన ఒక అమ్మాయి అండి, చాలా మంచి ఉద్యోగం చేసేది, చార్టర్డ్ అకౌంటెంట్ తను. ఆమెకు అంటే జనరల్ గా మామూలుగా మ్యారేజ్ అయింది, అయిన తర్వాత ఏదో ప్రాబ్లం వచ్చి ఆమె విడిపోయిందండి. విడిపోయిన తర్వాత ఏం చేస్తుందంటే మ్యాట్రిమోనియల్లో ఒక ఇది ఇస్తే అతను వచ్చాడు. అతను వచ్చి ఏం చెప్పాడంటే, నాకు ఆల్రెడీ వివాహం అయిపోయింది, కాకపోతే ఏదో ప్రాబ్లమ్స్ వచ్చి నేను విడిపోయాను, నాకు ఒక కూతురు, ఆ కూతురు అక్కడే ఉంటుంది, భార్యతోనే ఉంటుంది, నాకేం సంబంధం లేదు, ఈవిడికి ఆల్రెడీ ఒక అమ్మాయి, నేను నీ కూతుర్ని నా కూతురు లాగా చూసుకుంటానని చెప్పారు రాజుగారు. ఆ అమ్మాయి అంటే నేను కూడా వెళ్ళాను ఆ పెళ్లికి, చాలా సంతోషపడ్డాం మేము కూడా. పాపం ఈమె ఆవిడ చాలా మంచిది అనమాట, చాలా మంచి పొజిషన్ లో ఉన్నారు ఆవిడ. సరే పెళ్లి చేసుకున్న తర్వాత ఆ అమ్మాయికి నరకం అంటే ఏంటో చూపించాడంట అతను. ఆవిడ ఉద్యోగం వెళ్ళంగానే పాపం తండ్రి కదా, అంటే
తండ్రి అని తండ్రి, నమ్మకంగా అదే, ఇంట్లో వదిలిపెట్టేస్తే ఇంట్లో అమ్మాయికి అప్పటికి 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఇంట్లో లైట్లన్నీ ఆఫ్ చేసేవాడండి. చీకట్లో ఉండు, ఏమవుతుంది నీకు అని ఈ రకంగా భయపెట్టేసేసి ఇంకా నానా విధాలుగా అమ్మాయిని హరాస్ చేసేసాడండి అతను. చేసిన తర్వాత తల్లికి చెప్పితే ఏం చెప్పాడంటే, తల్లికి నువ్వు అమ్మకు చెప్తే, మీ అమ్మకు చెప్తే ఇద్దరిని కలిసి చంపేస్తానని చెప్పాడు. సో ఆ రకంగా అమ్మాయి నరకం అనుభవించి తర్వాత ఏంటంటే కొన్ని రోజుల తర్వాత తెలిసింది, ఆమెకేం తెలుసు తండ్రి బాగా చూసుకుంటున్నాడని. ఆఫీస్ నాన్న చూసుకుంటారంటే, అమ్మ నేను నాన్న దగ్గర ఉండానంటే 2 దెబ్బలు వేసేది. ఎందుకుండవు, నానంటే ఏమనుకుంటున్నావు అని. ఈమెకు అసలు విషయం తెలియక నెమ్మదిగా తెలిసిన తర్వాత అతని నుంచి మళ్ళీ విడిపోయిందండి. చూసారా, దెబ్బ మీద మళ్ళీ దెబ్బ. అందుకని అంటే మీరు ప్రామిస్ చేసే ముందు, మరి ముఖ్యంగా మగవాళ్ళు, ఆడవాళ్లకు పిల్లలు ఉన్నప్పుడు మీరు ప్రామిస్ చేసే ముందు నిజంగా మనస్ఫూర్తిగా మీరు చెప్పిన మాట జీవితాంతం ఆమెను అలాగే చూసుకుంటారా అనేది తప్పకుండా మీరు ఆలోచించుకోవాలండి. లేదు మీకు అంత పెద్ద మనసు లేదు అంటే, ఆ పిల్లల బాధ్యత నేను చూసుకోను, నాకు నువ్వే కావాలి అన్నప్పుడు, అంటే అతని మనసు ఎలాంటిది, మరి నిన్ను కూడా అలా చూసుకుంటాడా, అంటే నీ శరీరము నువ్వే కావాలి కానీ నీ పిల్లలు అవసరం లేదన్న మనిషిని నువ్వు మళ్ళీ నీ జీవితంలో ఆహ్వానిస్తే నీకు మళ్ళీ సమస్యలు వస్తాయా ఉంటాయా ఉండేది అనేది ఎవరికి వాళ్ళు క్లారిటీ తీసుకోవాలండి. లేకపోతే చాలా కష్టం నిజం కదా. కాకపోతే ఇంకా కొంచెం ఏంటంటే, కొంచెం కొంతమంది పిల్లలు మేము పెద్దవాళ్ళం అయిపోయాము, మాకు తండ్రి లేడు, ఏదో కారణాల వల్ల విడిపోయింది మా అమ్మ, సో కాబట్టి పెద్ద మనసు చేసుకొని దగ్గర ఉండి తల్లికి పెళ్లిళ్ళు చేసినవి మనం చాలా మంది సెలబ్రిటీస్ చూసాము, మన చుట్టాపక్కలలో చూసాము. సో వాళ్ళు నిజంగా హ్యాపీగానే ఉన్నారండి. అంటే ఏదైనా సరే వీళ్ళిద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్న, విడాకులు తీసుకున్న, అంటే ఎవరు భార్యాభర్త విడిపోయిన వాళ్ళు రెండో వాళ్ళు పెళ్లి చేసుకుంటుంటే కంపల్సరీగా పిల్లలు ఉంటే పిల్లల అనుమతి తీసుకోండి. పిల్లలకు కంపల్సరీగా చెప్పాలండి. చెప్పకపోతే ఏమవుతుందంటే, వాళ్ళు ఎక్కడ ఉంటారు, నేను పెళ్లి చేసుకుంటానంటే రేపొద్దున వాళ్ళకు తెలిసినప్పుడు వాళ్ళు ఇంకొక వ్యక్తిని, అంటే దాదాపు అంటే వాళ్ళు పుట్టి పెరిగిన తర్వాత ఒక మనిషిని తండ్రిగా ఊహించుకొని ఎవరో ఒక మూడో అతన్ని తీసుకొచ్చి ఇతను నాన్న అని పిలవమంటే పిలవరండి, ఎవరో పిలవరు. సో వాళ్ళని మీరు నిజంగా మెంటల్ గా కూడా మీరు ప్రిపేర్ చేయాలి. అలాంటి ధైర్యం కూడా మీకు ఉండాలి. అంటే ఇదేదో 1 రోజు 2 రోజులతో కాదు కదండి, జీవితాంతం అతనితో మీరు కలిసి ఉండాలనుకున్నప్పుడు క్లారిటీ అనేది ఇంపార్టెంట్. సో ఇది వరకు ఏమిటంటే, అంటే కొన్ని సంవత్సరాల కిందట, ఒక 40 ఏళ్ల కిందట, 50 ఏళ్ల కిందట అమ్మాయికి పెళ్ళైతే చనిపోతే, భర్త చనిపోతే ఆమెను విధవం చేసి, గుండు కొట్టించేసి, ఒక తెల్ల చీర కట్టేసి, మనుషులలోకి రానియకుండా ఆమె ఎదురు పడితే మనకు అశుభాలు జరుగుతాయని కేవలం ఇంట్లో ఒక పనికి కోసమే ఆమెను పెట్టుకున్నట్టుగా చూసేవాళ్ళండి. కాకపోతే మన వీరేశలింగం పంతులు గారు దయ వల్ల, సో అతను తీసుకొచ్చిన ఒక దీని వల్ల, అంటే నిర్ణయం వల్ల చాలా మంది జీవితాలు బాగుపడ్డాయి. అంటే సెకండ్ మ్యారేజెస్ కు ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు కూడా ఒప్పుకుంటున్నారు. సో ఒప్పుకుంటున్నారు కాబట్టి వీళ్ళు కూడా చేసుకుంటున్నారు. కాకపోతే ఏంటంటే, ఇప్పుడు మీరు ఇంతకు ముందు జరిగిన ఏదైతే సంఘటనలు జరిగినాయో వాళ్ళిద్దరు ఒకటే నిర్ణయం ఏం తీసుకోవాలంటేనండి, ఇది వరకు నీ జీవితంలో కానీ నా జీవితంలో కానీ మొదటి భర్తతో గాని మొదటి భార్యతో గాని మనకు జరిగినది ఏ విషయాలు కూడా మన ఇద్దరం మాట్లాడుకోకూడదు అనేది కంపల్సరీగా ఉండాలండి. లేకపోతే అది చాలా చాలా అంటే విపరీతాలకు దారి తీస్తుంది అనమాట. ఎవరు మాట్లాడుకోవద్దు. ఇప్పుడు మనము చనిపోయిన తర్వాత, మళ్ళీ పుట్టిన తర్వాత పోయిన జన్మ మనకు ఎలా గుర్తుంటుందో, మీరు అలాగే అంటే మీ జీవితంలో నుంచి శాశ్వతంగా వెళ్ళిపోయిన వ్యక్తిని మీరు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ అసలు గుర్తు చేసుకోకూడదు. అతను నాకు లేడు, అతను నాకెవరో తెలియదు. మనం రోడ్డు మీద వెళ్తుంటే ఎంతమందో వెళ్తారు, తెలియని వ్యక్తులను మనం ఎలా చూస్తామో అలాగే మీ జీవితంలో అతను వచ్చాడు వెళ్ళిపోయాడు అనేది క్లారిటీగా ఒక ప్రామిస్ చేసుకోవాలండి ఇద్దరు. ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు కానీ నేను కానీ మన జీవితాల నుంచి వెళ్ళిపోయిన వ్యక్తుల గురించి మాట్లాడుకోము అనేది ఉండాలి. లేకపోతే చాలా కష్టం అవుతుందండి. తర్వాత వీళ్ళ ఫ్యామిలీ నుంచి, అత్తగారి వైపు నుంచి, మామగారి వైపు నుంచి, అతని వైపు నుంచి, ఈ వాడి వైపు నుంచి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండకూడదు. లేకపోతే ఏమవుతుందంటే కొన్ని ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మేమేం వెంటబడలేదు, మీ అబ్బాయి మా అమ్మాయి వెంటపడ్డాడు అనేసి ఇలాంటి పోట్లాటాలు కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఏదైనా సరే సెకండ్ మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళు అంటే మెచ్యూరిటీతో ఉంటారు కదండి, ఆటుపోట్లు తిన్న వాళ్ళు కాబట్టి మెచ్యూరిటీతో ఉంటారు కాబట్టి వీటన్నిటి విషయాల మీద క్లారిటీ తీసుకుంటే జీవితాలు బాగుపడతాయండి. లేకపోతే ఏమిటంటే, అంటే రెండో మ్యారేజ్ చేసుకున్న బాబోయ్ ఎందుకు అనవసరంగా మళ్ళీ నేను చేసుకున్నానే, అలా ఉన్నా బాగుండేదే నేను అనే ఆలోచన లేకుండా
సంతోషంగా ఉంటాము, వీడి తను నన్ను చూస్తాడు, నా పిల్లల్ని చూస్తాడు, లేకపోతే ఈవిడ నా పిల్లల్ని చూస్తుంది అనే ధైర్యము అనే నమ్మకం ఉన్నప్పుడు మాత్రమే సెకండ్ మ్యారేజెస్ కి వెళ్ళాలి. రైట్, నిజము. ఎందుకంటే మనం బతికేదే పిల్లల కోసం అనుకున్నప్పుడు ఎప్పుడైతే మన పిల్లల్ని యాక్సెప్ట్ చేస్తారో, మన పిల్లల్ని బాగా చూసుకున్నారు అంటే ఆటోమేటిక్ గా మనల్ని బాగా అంటే కొన్ని సందర్భాలలో తల్లి ఏమనుకుంటుంది, నన్ను చూసుకోకుండా పర్లేదు, నా పిల్లల్ని పిల్లలు పిల్లలే అని అనుకుంటుంది అనమాట. అలాంటప్పుడు అలాంటి వాళ్ళు దొరకడం కూడా చాలా అదృష్టం అండి. నిజం. అందుకని ఆ క్లారిటీ మాత్రం కంపల్సరీగా ఉండాలండి సెకండ్ మ్యారేజ్. నిజమమ్మా. థ్యాంక్ యూ.